నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో క్రియేటర్స్. నేను మీ పల్లెటూరు పిల్లని హారికానండి. సో ఇంటిలో పది అడుగుతున్నారనమాట, ఈవినింగ్ స్నాక్ రెసిపీ ఏదో ఒకటి చెయ్యని చెప్పేసి ఏం చేయాలా స్నాక్ రెసిపీ అని ఆలోచిస్తూ ఉండగా రొయ్యల అమ్మాయి వచ్చిందండి. సో రొయ్యలు తీసుకున్నాము. సో కేజీ రొయ్యలు తీసుకుంటే ఇలా అర కేజీ రొయ్యలు వచ్చాయండి. సో దీంతో మేము ఈరోజు కొత్త రెసిపీ చూపించబోతున్నాము. ప్రాన్స్ లేస్ ఫ్రై అనేది చేసి చూపిస్తున్నామండి. సో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అయితే రొయ్యలు ఉన్నాయి కదండి, ఇవి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. రొయ్యలు బాగు చేసింది కానీ అక్కడక్కడ వదిలేసిందండి. సో ఈ పొట్టు ఉంటుంది కదా, మనం నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఉప్పు యాడ్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే స్మెల్ అనేది ఎక్కువ రాదండి. నెక్స్ట్ ఇందులో వాటర్ యాడ్ చేసుకుని క్లీన్గా వాష్ చేసుకోవాలి. కావాల్సినవి వరిపిండి అండి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గరం మసాలా, ఒక కోడిగుడ్డు, పసుపు, మైదా పిండి, శనగపిండి. శనగపిండి ఎక్సెస్ అండి, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. కరివేపాకు, కొన్ని పచ్చిమిరపకాయలు, సాల్ట్ యాడ్ చేసుకోవాలండి కొంచెం. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కారం, నేను మిరియాల పొడి యాడ్ చేయట్లేదండి, మీ దగ్గర మిరియాల పొడి ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు, నాకు ఆ ఫ్లేవర్ ఇష్టం ఉండదు. కొంచెం పసుపు, గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. వరిపిండి కూడా యాడ్ చేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్స్. ఇది చిన్న స్పూన్ కదండి, అందుకే ఎక్కువ పడుతుంది అన్నమాట. మైదా పిండి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక కోడిగుడ్డు యాడ్ చేసుకోవాలి. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పైన చూసారా లేసి ఎలా అరేంజ్ చేసుకున్నాము. సో వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదండి, కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల. ఇప్పుడైతే కొంచెం పర్లేదండి హెల్త్. సో వీడియోస్ అనేవి 2 డేస్కి ఒకసారి అయినా పోస్ట్ చేస్తాము, కుదరకపోతే వీక్లీ వన్స్ అయినా డెఫినెట్గా వీడియో అనేది రిలీజ్ చేస్తామండి. ఎప్పట్లాగానే మీరు కూడా మా ఛానల్ని ఆదరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ సపోర్ట్ వల్లే మేము ఇంతవరకు వచ్చామండి. శనగపిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను. లేస్తో అన్నది ఇప్పుడు లేసే చూపించట్లేదు అనుకుంటున్నారు కదా, ఇప్పుడు లేస్ ప్యాకెట్ వచ్చేస్తే చూడండి, అది వచ్చేసి చూసారా. ఇప్పుడు ఈ లేస్, సో లేస్ని చూసారా ఎలా యూజ్ చేసుకుంటున్నాను. మీరు ఆనియన్ ఫ్లేవర్ తీసుకోవచ్చు, మసాలా ఫ్లేవర్ తీసుకోవచ్చు, ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు అండి. అయితే నేను ఇక్కడ టొమాటో ఫ్లేవర్ తీసుకున్నాను. సో ఇవి బాగా మిక్స్ చేసుకోవాలండి. సో చూసారా క్రంచీగా సౌండ్ చూడండి. సో బాగా మిక్స్ చేసుకోవాలండి. చిన్న పీస్, మరీ చిన్న పీసెస్ కాదు, కొంచెం మీడియం పీసెస్లా చేసుకోవాలన్నమాట. సో ఈ మాదిరి చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. మీకు కనిపిస్తుందా? సో బాగా మిక్స్ చేసుకోవాలండి. సో పిల్లలైతే ఈ రెసిపీని చాలా బాగా ఇష్టపడతారనమాట. కొంతమంది రొయ్యలు స్మెల్ వచ్చేస్తుందని తిన్నారు కదండి, సో వాళ్ళకి ఇలా చేసి పెడితే అసలు తింటానే ఉంటారండి. మ్యారినేట్ చేసిన రొయ్యల్ని 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపల మనము ఆయిల్ హీట్ చేసుకుందాము. మీకు టైం ఉంటే 1 అవర్ కూడా పెట్టుకోవచ్చండి. ప్యాన్ పెట్టుకోవాలండి, ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఆయిల్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోకండి, కొంచెం అయితే సరిపోతుంది. సో బుజ్జి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పెట్టుకో. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి, అయితే మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకోకూడదు, పైన వేగిపోయి లోపల ఉడకవన్నమాట. సో అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బెటర్ అండి. కొంచెం లేస్ యాడ్ చేసాం కదండి, అవి ఏంటంటే కొంచెం మెత్తబడతాయి అన్నమాట. మనం లాస్ట్లో ఇంకా ఫ్రై చేసేసుకుంటానికి ఒక 1 మినిట్ ఉందనగా మళ్ళీ లేస్ యాడ్ చేయాలండి. అప్పుడు ఏంటంటే మనకి క్రంచీగా ఉంటాయి. ఎవరి వేలో వాళ్ళు వంటలు చేస్తూ ఉంటారు కదా, నా వే ఆఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అన్నమాట.
హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి నానబెట్టి. ఇప్పుడైతే మనం లేస్ యాడ్ చేసుకోవాలి. ఇంక నేను ఫ్రై చేసేస్తాను కదా, అందుకని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే అంత మెత్తబడవండి, వెంటనే వేసేసుకుంటాం కాబట్టి. సో ఒక వాయి వేసి చూపిస్తాను చూడండి. సో ఇలా వేగితే సరిపోతుందండి, బాగా మాడిపోయినట్టు వేపకూడదు. ఇందులో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం సురుసురు అని సౌండ్ వస్తుంది, ఏం టెన్షన్ పడకండి. సో ఇది తీసుకుని పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక వాయి వేసుకుందామండి. సరిపోవు అనిపిస్తే ఫస్ట్ ఒకటి వేసుకొని తిని చూసుకొని అప్పుడు వేసుకోండి. నెక్స్ట్ కోడి పిల్లలు చెట్టు ఎక్కేసి ఆడుకుంటున్నాయి అనమాట. నాది చెట్టు అన్నట్టు ఉయ్యాల జంపాల అలాగే స్వింగ్ చేస్తుంది. ఇప్పుడు దిగేసింది, వీడియోలో పడిపోతున్నానని దానికి అర్థమైపోయింది ఫ్రెండ్. సో పక్కనే వాటర్ పెట్టుకున్నాను, ఇటు సైడ్ క్లాత్ పెట్టుకున్నాను. మా నాన్నమ్మ గారు ఎక్కువ చేసేవారంటండి ఈ రెసిపీ. మా నాన్నమ్మ దగ్గర నుంచి మా అమ్మ నేర్చుకుంది, మా అమ్మ నాకు నేర్పిందండి. సో నేను మీకు నేర్పిస్తున్నాను అనమాట. ప్రాన్స్లో ఏంటంటే కొంచెం తీయగా ఉంటాయి కదండి, కారం ఎక్కువ వేసుకోవాలన్నమాట. కారం ఎక్కువ వేసుకుంటే అప్పుడు బాగుంటుందండి, స్పైసీగా. లేదు అనుకుంటే చిన్నపిల్లలకి పెట్టాలనుకుంటే మీడియం కారం వేసుకుంటే సరిపోద్దండి. సో ఇలా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. సో చూసారు కదా, పకోడీలు కూడా సేమ్ ఇలాగే వేసుకుంటారండి, దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. కాకపోతే ఏంటంటే ఇందులో లేస్ కలుపుతాం, అందులో కలపం, అంతే తేడా. సో హైలో పెట్టేస్తే ఏమైందంటే పైన కలర్ వచ్చేస్తుందండి, లోపల అసలు ఉడకదు. తినేటప్పుడు కూడా అదొక లాంటి స్మెల్ వస్తుంది, బాగోదండి పంటికి. సో కరకరలాడుతూ ఉంటే బాగుంటుంది కదండి. మీకు ఇష్టం లేకపోతే మైదా పిండి స్కిప్ చేసేయచ్చండి, ఓన్లీ కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ మొత్తం బాగా దిగిపోయాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో దీంతో లాస్ట్ వాయి అండి అయిపోయింది. ఇప్పుడు మనం గార్నిష్ చేసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, అవి సన్నగా తరుక్కుని అవి కూడా యాడ్ చేసుకోవచ్చు గార్నిష్లో, బట్ నేనైతే వేయట్లేదు. కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి, బాగా ఫ్రై చేసుకోవాలి గార్నిష్ కోసం. తీసుకొని గార్నిష్ చేసుకోవాలండి. కంప్లీట్ అయిపోయింది. సో తిని ఎలా ఉందో మీకు చెప్తానండి. ఎమ్మి డెలిషియస్, ఈజీగా ఉందండి, చాలా బాగుందన్నమాట. డెఫినెట్లీ మీరు ఇంట్లో ట్రై చేయవలసిన రెసిపీ అండి.